గౌరీ గౌరీ శంకర్ గౌరీ శంకర్ మనసులో ఈ అమ్మాయి ఎవరో నీకు తెలీదు. ఎవరో తెలియని ఆ అమ్మాయి కోసం ఇద్దరు కుర్రాళ్ళను కొట్టావు. వాళ్ళు కుర్రాళ్ళు కాదు, రౌడీలు. రౌడీలా? వాళ్ళు రౌడీలని నీకు తెలుసా? తెలుసు. తెలుసా? గుడ్. అసలు వాళ్ళు నీవెంబడెందుకు పడ్డారు? వాళ్ళను చూసి నువ్వెందుకు పారిపోతున్నావు? హలో, నేనే ఇన్స్పెక్టర్ మురళిని మాట్లాడుతున్నాను. వాట్? గౌరీ శంకర్ మనుషుల్ని కొట్టాడా? ఓకే ఓకే ఓకే, నేను చూసుకుంటాను. నీ పేరేంటి? ప్రభు. నువ్వు కొట్టింది గౌరీ శంకర్ మనుషులని నీకు తెలుసా? ఓకే ప్రభు. నువ్వు ఉండేది ఎక్కడ? బి క్యాంప్. బి క్యాంపా? అదెక్కడా? కర్నూలు. కర్నూలు నుంచి వచ్చావా? ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ ఉంటున్నావు? రైట్. ఈ అమ్మాయి విషయం మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు. ప్రభు, సిటీకి కొత్తగా వచ్చావు, గౌరీ శంకర్ జోలికి వెళ్ళొద్దు.
నేను చచ్చిపోతే మీరు ఎలా బతుకుతారండి? అందుకే నేను బతుకుడంగానే మీకు అన్ని పనులు నేర్పించి చచ్చిపోదాం అనుకుంటుంటే ఈ మరకలేంటండి? మరకలా? ఏది చూడండి. సారీ రమణి, సబీనాతో ఈ మరకలని పోయేటి చేస్తా, సరేనా? ఉమ్. ఆ. యాండి ఏంటండి, శుభ్రంగానే గడిగాగా? గిన్నెనంత గట్టిగా బోర్లేయకూడదండి. ఏ సొట్టబడితే పర్వాలేదు, బొక్క పడితేనే ప్రాబ్లం అండి. నేను చచ్చిపోతే మీరు ఎలా బతుకుతారండి? రమణి, నువ్వు ఏమనుకోనంటే నిన్నోటి అడిగేదా? యాండి ఆ, ఎంత మాట అన్నారండి? మీరు నా భర్త అండి. అవును, అడిగే హక్కు మీకుంది, అడుక్కోండి. ఈ పనులు చేసి చేసి నేను నిజంగానే పోవచ్చుగా. యాండి యాండి నేను చచ్చిపోతే మీరు ఎలా బతుకుతారండి? మన ఇద్దరు జాతకాలు కంప్యూటర్లో తీయించాను కదండి, అందులో తాటకాయంత అక్షరాలతో నేను సుమంగళిగానే పోతుందని రాస్తుంది కదండి. రమణి, నువ్వు అలా అనొద్దు. అందుకే మీకు అన్ని పనులు నేర్పించి చచ్చిపోదాం అనుకుంటున్నాను. రమణి, నువ్వు అలా ఏడవద్దు. ఇంటి పనులు, బయట పనులు, అన్ని పనులు నువ్వు ఏం చెప్తే అది చేస్తా. నువ్వు బాధపడద్దు. ఇక నుంచి అలా మాట్లాడు, సరేనా? యాండి ఏంటండి? అంట్లు తోవడానికి గంట టైం పడితే ఎట్లా అండి? త్వరగా పప్పు రుబ్బి దోశలేయండి. పాపం అవతల గీతకి ఆకలిస్తుందంట. గీతకి ఆకలేస్తుందా? అమ్మాయి గీత. ఏంటి బాబాయ్? ఏమ్మా గీత, అంత ఆకలిగా ఉందా? లేదు బాబాయ్. యాండి టైం 9 అవుతుందండి. పాపం చిన్నపిల్ల ఆకలిస్తుందా అంటే కావట్లేదని అంటుందండి. నేను చచ్చిపోతే మీరు ఎలా బతుకుతారండి? రమణి, నువ్వు మాట్లాడితే బరస్ట్ అవ్వకు, నాకు చాలా వరస్ట్గా అనిపిస్తోంది. సరే, నువ్వు చెప్పినట్టే పిండి రుబ్బుతా, దోశలేస్తా, చట్నీ కూడా చేస్తా, గీతమ్మకి తినిపిస్తా. యాండి ఆ, గీత అమ్మకు కాదండి, గీతకి తినిపించాలండి. అదే అమ్మాయికి తినిపిస్తా. యాండి మీరు ఏమనుకోకుండా ఉంటే మిమ్మల్ని ఒకటి అడుగుతానండి. ఏంటి? నేను పతివ్రత కథలు చదువుకుంటూ ఉంటాను, మీరు ఆ పని మీద ఉండండి. నువ్వు ఆ పని మీద ఉండు. అమ్మాయి గీత, నీ కోసం ఎవరో వస్తారన్నావు, అతను రాలేదా? లేదు బాబాయ్, నేను కూడా వాడి కోసమే వెయిట్ చేస్తున్నాను. ఒరే రాస్కల్, పొద్దుటి నుంచి వెయిట్ చేస్తున్నాం కదరా నీకోసం. రాత్రి బస్ ఎక్కే ముందు ఫోన్ చేసావు కదా. ఒరే ప్రభు, పొద్దున 5 గంటలకే వచ్చేయాలి కదరా. రాత్రి ట్రాఫిక్ జామ్ అయిందా? బాత్రూమ్ ఎక్కడా? నువ్వు మారవరా. అవును, ఆ గాయం ఏంటి? ఎవరో 2 రౌడీలో ఒక అమ్మాయి వెంట పడుతుంటే కొట్టావు. రాగానే 2 కొట్టావు. ఏరా, కర్నూల్లో ఎవరిని పడితే వాణ్ణి కొడుతున్నావని తెలిసి ఇక్కడికి పిలిపిస్తే రాగానే బోని కొట్టావా? సర్లే, ఇంతకీ ఆ అమ్మాయిని ఏం చేశావు? ఎవరో ఇన్స్పెక్టర్ మురళి అట, అతనికి హ్యాండ్ ఓవర్ చేశాను. ఏంటి అలా చూస్తున్నావు? ప్రభు, ఇన్స్పెక్టర్ పేరేంటన్నా? మురళి. వాడు గౌరీశంకర్కి చెంచా. గౌరీశంకర్ అంటే సామాన్యుడు కాదు ప్రభు. గీత, బాత్రూమ్ ఎక్కడా? బాబాయ్, నా ఫ్రెండ్ ప్రభు. నమస్తే. హలో, రా కూర్చో. బాబాయ్ మీరు కూర్చోండి, మేం పెట్టుకుంటాం. వద్దమ్మా, మా ఆవిడ చూస్తే నాకు క్లాస్ పీకుతుంది. యాండి ఆ, యాండి నేను చచ్చిపోతే మీరు ఎలా బతుకుతారండి? అందుకే ఈ పనులన్నీ నేర్పించి చచ్చిపోదాం అనుకుంటుంటే ఇప్పుడు ఏమైందండి? నేను దోశలు వేయమని చెప్పాను కదండి, మీరు ఇడ్లీ వేశారేంటండి? ఇడ్లీ చేస్తే తప్పే ఉందండి. తప్పండి, శాస్త్రాలు ఒప్పుకోవండి. ఇంతకీ ఈ అబ్బాయి ఎవరండి? మా ఊరే పిన్ని, పేరు ప్రభు. అలాగా బాబు ప్రభు, మొహమాటం లేకుండా నీకెన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ఇడ్లీలు తినాయి. ఒకవేళ పిండి అయిపోతే మళ్ళా వేయడానికి మీ అంకుల్ ఉన్నారులే. యాండి ఏంటండి? మీరు కూడా టిఫిన్ చేసేస్తే ఓ పని అయిపోతుందండి. ఆ తర్వాత బాత్రూమ్ లో బ్లీచింగ్ వేయాలండి.
ట్విన్ సిటీస్, జంట నగరాలు. భాగ్యనగరం, హైదరాబాద్ క్యాపిటల్ సిటీ, ఆంధ్రప్రదేశ్ రాజధాని. నిజంగా హైటెక్ సిటీనే. ప్రభు, కర్నూలు నుంచి వచ్చిన కొత్తల్లో బిక్కుబిక్కుమనిపించిందిరా. కానీ ఫస్ట్ శాలరీ తీసుకోగానే ఎంత ఆనందం వేసిందో మాటల్లో చెప్పలేనురా. మా డాడీ గెజిటెడ్ ఆఫీసర్గా రిటైర్ అవ్వడానికి ముందు తీసుకున్నది నెలకి 15,000. నా ఫస్ట్ మంత్ శాలరీ 30,000, 30,000 రూపీస్. గీత, నాకు జాబ్ ఎప్పుడు చూస్తున్నావు? మా బాస్ అమెరికా వెళ్ళాడు, రాగానే మాట్లాడతాను. ఎప్పుడొస్తాడు? రేపే రావచ్చు, లేదా 1 మంత్ అయినా పట్టొచ్చు. ఒరే ప్రభు, నీ అందానికి నీ ఫిజిక్కి హాయిగా మోడలింగ్ ట్రై చేయొచ్చు కదరా. నిజంగా రా, ఏ సినిమా యాక్టర్ అయ్యావనుకో, ఆ ఫాలోయింగే వేరు. 100 కోట్ల ఆస్తులున్న మా సాఫ్ట్వేర్ కంపెనీ చైర్మన్ ఎవరో పబ్లిక్కి తెలీదు. కానీ ఐరన్ లెగ్ శాస్త్రి, తిరుపతి ప్రకాష్లో కూడా జనాల్లో చాలా క్రేజ్ ఉంది. వాళ్ళు పబ్లిక్లోకి వస్తే ఆటోగ్రాఫ్ కోసం జనం ఎగబడటం నేను చాలాసార్లు చూశాను. ఏ హీరోయిన్కో లేదా ఏ మోడలింగ్ గర్ల్కో బాడీ గార్డుగా ఉండిపో. Boost is the secret of my energy. That's it. Okay. మోడలింగ్ గర్ల్ గా యూత్ ని నిద్రపోనివ్వట్లేదురా ఈ త్రిష. నిన్ను కూడానా? మగాడిలా పుట్టుంటే ఎప్పుడు గౌరీ, గౌరీ శంకర్ మనుషుల్ని కొడతావు కదా? ప్రభు, గౌరీ శంకర్ సామాన్యుడు కాడు. నువ్వు చూసావా? చూడలేదు, కానీ విన్నాను. పద. విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూత వృద్భావో భూతాత్మా భూత భావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వశర్వ శివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరః స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాత విధాత ధాతురుత్తమః అప్రమేయో ఋషికేశ పద్మనాభోమర ప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠ స్థవిరో ధ్రువః. సాయంత్రం పూట సుప్రభాతం ఏంటి? నాకు తెలియదు, శాస్త్రిని అడుగు. గౌరీ శంకర్ ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడే సుప్రభాతం. పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మానవో మధుసూదనః. Happy birthday to you. హ్యాపీ బర్త్డే టు యూ. 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 హ్యాపీ బర్త్డే టు యూ.
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. గౌరీ, ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేయమంటావు? హుస్సేన్ సాగర్లో గుర్తు తెలియని అనాథ శవం. మీ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి హాస్పిటల్ పంపించామని రాసుకో. శాస్త్రి, చెప్పు గౌరీ. ఇన్స్పెక్టర్ మురళి అకౌంట్లో 2 లక్షలు డిపాజిట్ చేయండి. అలాగే. మెడికల్ ఆఫీసర్ శ్రీరామ్, చెప్పు గౌరీ. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎలా రాయించమంటావు? పోస్ట్ మార్టం రిపోర్ట్. Regarding the body of a female aged about 22 years. Requisition received at 6:30 a.m. A black mole on the left side of the neck, a brown mole on the right side of waist. ఉదయం 9 గంటలకి మృతురాలు శరీరం పోస్ట్ మార్టం చేయబోయేటప్పుడు రిగర్ మార్టిస్ స్టేజిలో ఉంది. పొట్టలోని భాగాలు, లివర్లోని కొంత భాగం, స్ప్లేన్, కిడ్నీ కెమికల్ అనాలిసిస్కి పంపించడం జరిగింది. డెత్ టైం రాత్రి 11-12 మధ్య. శాస్త్రి, డాక్టర్ శ్రీరామ్ గారి అకౌంట్లో 3 లక్షలు వెయ్యి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాస్, చెప్పు గౌరీ. దీని తరపున ఎవరైనా హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేస్తే ఆ విషయం నేను చూసుకుంటాను, లీగల్గా ఏ ప్రాబ్లం రాకుండా. గుడ్. శాస్త్రి, లాయర్ గారి అకౌంట్లో ఇప్పుడు ఏమీ వేయొద్దు. నేను చెప్పినప్పుడు వేయండి. అలాగే. మురళి, దీన్ని నీకు అప్పచెప్పిన వాడి పేరేంటి? ప్రభు. ప్రభు. నర్సింగ్, నాకు తెలియదు, శాస్త్రిని అడుగు. మేడం, ఊళ్ళో వాళ్ళ దిష్టంతా మీ మీదే పడింది మేడం. మల్లిక, షూటింగ్ అయిపోయి ఇంటికొచ్చాక కూడా మేడం ఏంటి త్రిష అని పేరు పెట్టి పిలవమని ఎన్నిసార్లు చెప్పాను? మీ దగ్గర పనిచేస్తూ బ్రతికేవాళ్ళం, మిమ్మల్ని పేరు పెట్టి ఎలా పిలవమంటారు మేడం? అదిగో మళ్ళీ మేడం అంటున్నావు. నేను నిన్ను అక్క అని పిలుస్తాను. అలాగే, నేను ఇవాల్టి నుంచి నిన్ను త్రిష అని పిలుస్తాను. అలాగే, ముందు ఆకలేస్తుంది, ఫుడ్ రెడీగా ఉంది, మీదే లేట్. మల్లిక, నువ్వేం చదువుకున్నావు? ఎల్కేజీ. నేను నమ్మను. నిజం త్రిష, ఎల్కేజీ అంటే లోక జ్ఞానం. హలో. హలో స్వీటీ, హౌ ఆర్ యూ? త్రిష, నేను గౌరీశంకర్ని. ఎందుకు ఫోన్ చేశావు? నిన్ను అభిమానించే వీరాభిమానిని. కాదు కాదు కాదు, నిన్ను ప్రేమించే లవర్ని. షిట్. యాండి, ఎంతసేపు అండి? ఆఫ్టర్ ఆల్ ఈ టేబుల్ తోడడానికి గంట సేపు పడితే ఎలాగండి? నేను చచ్చిపోతే మీరు ఎలా బతుకుతారండి? అందుకే నేను బతుకుండగానే మీకు అన్ని పనులు నేర్పించి చచ్చిపోదాం అనుకుంటుంటే ఈ టేబుల్ మీద ఎన్న మెతుకులేంటండి? మెతుకులే కదా రమణి, నేను తుడుస్తాగా, నేను తుడుస్తా. ఇదిగో తుడిచేసా. శుభ్రంగా తొడవండి. అది కూడా తీసి పెడతా. ఇది ఇక్కడ పెట్టండి. శుభ్రంగా తుడవాలి. తుడవండి. అదేంటి? వాళ్ళెందుకలా బిహేవ్ చేస్తున్నారని అడుగుతున్నావా? ప్రభు, సుబ్రహ్మణ్యం గారు ఏజీ ఆఫీస్లో గజెటెడ్ ఆఫీసర్ అంటే నమ్ముతావా? ఇజ్ ఇట్? అవును ప్రభు. పెళ్ళైన 10 ఏళ్ల వరకు వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే రమణి గారు జాతకం చూపించుకున్నారంట. ఆ జాతకంలో వాళ్ళకి పిల్లలు పుట్టరని, అలాగే రమణి సుమంగళిగా చనిపోతుందని తెలిసిందంట. అప్పట్నుంచి సుబ్రహ్మణ్యం గారికి పనులు నేర్పిస్తూనే ఉంది. జాతకం చూపించి ఎన్నాళ్ళైంది? మోర్ దెన్ 8 years. 8 ఏళ్ల పైన అయిందంట. 8 ఏళ్ల నుంచి ఇంటి పనులు చేయిస్తూనే ఉందా? మై గాడ్.
ఏమండి ఏంటండి నేను చచ్చిపోతే మీరు ఎలా బతుకుతారండి? ఇప్పుడు నేనేమన్నానండి? అయ్యో మీరెంత అమాయకులండి. మన ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటున్న ఆ గీత మంచి చెట్లు చూసుకోవాల్సిన బాధ్యత మందే కదండి. అది నేను కాదన్నానా అండి? అందుకే నేను బతుకుండగానే మీకు అన్ని పనులు నేర్పించి చచ్చిపోదాం అనుకుంటుంటే పెళ్లి గాని ఆ అమ్మాయిని ఆ అబ్బాయిని ఆ గదిలో పెట్టి మనం ఎలా ఉంటామండి? బాబు ప్రభు, యాజ్ ఏ వెల్విషర్గా చెప్తున్నా, తొందరగా ఉద్యోగం సంపాదించి గీతను పెళ్లి చేసుకో. గీత నా లవర్ కాదు, నా ఫ్రెండ్. అమ్మాయి గీత చిన్నప్పుడు ఎలా తిరిగినా పర్వాలేదు, కానీ పెద్దయ్యాక పెళ్లి కాకుండా ఒకే గదిలో పడుకోవడం మంచిది కాదమ్మా. అరే నర్సింగ్, లోపలేం జరుగుతుందిరా? నాకు తెలియదు, శాస్త్రిని అడుగు. నేనేరా శాస్త్రిని అడుగుతున్నా. త్రిష నా సహనాన్ని పరీక్షిస్తుంది. గౌరీ, నువ్వు ఏ విషయంలోనైనా తొందరపడు, పర్వాలేదు. కానీ త్రిష విషయంలో మాత్రం ఓర్పు చూపించు. ఎందుకు ఎందుకు? ఐ వాంట్ త్రిష. నాకు త్రిష కావాలి, ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి. గౌరీ, ఆవేశపడొద్దు. త్రిష చాలా సెన్సిటివ్. సరైన టైంలో నీ రూట్కి నేను రప్పిస్తాను. ఓకే, ఐ బిలీవ్ యూ. నేను నిన్ను నమ్ముతున్నాను. రాస్కెల్, ఇడియట్. ఛీ, వెళ్ళి అర్జెంటుగా ఒక వెనిలా ఐస్ క్రీమ్ పట్రా. ఏంట్రా మూగవాడివా? మాటలు రావా? నీలాంటి వెధవలు ఐస్ క్రీమ్ పార్లర్లో వెయిటర్లుగా ఎందుకురా చేరతారు? మేడం, వెన్నెలా లేదు మేడం. ఇడియట్, వెనిలా తినాలని నేను వచ్చి అరగంట అయింది, ఇప్పుడొచ్చి లేదంటావా? నిన్ను కట్ కట్ కట్. ఏ మిస్టర్, వాట్స్ దట్? ఏం చేస్తున్నావు? ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. డైరెక్టర్ గారు, లీవ్ హిమ్. మేడం, ఆర్ యూ ఓకే? రెడీ, యాక్షన్. నా ముఖ సౌందర్యానికి కారణం వెనిలా. వెనిలా తినండి, అందాన్ని పెంచుకోండి. బ్యూటిఫుల్.
ప్రభు, ఒరే ప్రభు, నిన్నేరా? ఏంట్రా అలా ఉన్నావు? ఒరే ప్రభు, రే ప్రభు, ఏమైందిరా నీకు? త్రిషాన్ చూశాను. త్రిషను చూసావా? ఎక్కడా? షూటింగ్ అని తెలియక త్రిషాన్ కొట్టాను. వాట్? త్రిషని కొట్టావా? త్రిషని కొట్టి ప్రాణాలతో తిరిగొచ్చావా? ఒరే, త్రిషని గౌరీశంకర్ లవ్ చేస్తున్నాడ్రా. ప్రభు, పగటి కళలు మానేసి వాస్తవంలోకి రారా. నీ జాబ్ గురించి మా బాస్తో మాట్లాడాను. అమెరికా నుంచి చైర్మన్ రాగానే కొత్త వాళ్ళని అపాయింట్ చేస్తారంట. కానీ ఆయన రావడానికి 2 నెలలు పట్టొచ్చంట్రా. ఈ లోపు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చూసుకోరా. ముట్టుకుంది సందెవాన సందెలో చీకటంత సిక్కులా అట్టుకున్న లోనలోన అల్లో మల్లో అందాలెన్నో యాలా యాలా తాకిడి పెదవుల మీగడ తరగలు కరిగే వేళ మేనక మెరుపులు ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా కోకకు తరుగులు రైకకు బిగువులు పెరిగే వేళ శ్రావణ సరిగమ యవ్వన ఘుమఘుమలయనేదమ్మా వాన వాన వల్లప్ప వాటేస్తేనే తప్ప సిక్కు ఎక్కు చెల్లప్ప కాదయ్యో నీ గొప్ప నీలో మేఘం నాలో దాహం యారో యాల స్వాతిలో ముత్యమంత ముద్దురా ముట్టుకుంది సంధ్యవాన సందెలో చీకటంత సిక్కులా అట్టుకున్న లోనలోన తుమ్మెద తురకల తేనెల మరకలు కడిగే వాన తిమ్మిరి నడకల కొమ్మల తొడిమల వణుకే వాన జన్మకు దొరకని మన్మథ తళుకులు ముదిరే వాన చాలని కొడుకుల 4 అడుగుల నటనే వాన వానల్లో నా సంపింగా ఒళ్ళంతా ఓ పొంగా గాలి వాన గుళ్ళోన ముద్దేలేజే గంట నాలో రూపం నీలో తాపం యాలో యాలా
వాన సందెలో చీకటంత సిక్కులా అంటుకున్న లోన అల్లో మల్లో యారో యారో. నా ఉద్యోగం ఏంటి, నేను చేసే పనులేంటి, కర్మ. మాట్లాడితే నేను చచ్చిపోతాను అంటుంటుంది. ఏమండి ఏంటండి? నేను చచ్చిపోతే మీరు ఎలా బతుకుతారండి? అందుకే నేను బతుకుండగానే మీకు అన్ని పనులు నేర్పించి చచ్చిపోదాం అనుకుంటుంటే ఇక్కడ ఇంత తడిగా ఉందేంటండి? తుడిస్తే ఏదైనా తడిగానే ఉంటుందండి. జారి కింద పడిపోతే నడుములు ఇరిగిపోతాయండి. ఆరితే బానే ఉంటుంది రమణి, పొడి పొడిగా ఉండాలి అంతేగా. సరే. ఏమండి? ఏంటండి? అయ్యో సుబ్రహ్మణ్యం గారు, నేను చచ్చిపోతే మీరు ఎలా బతుకుతారండి? అబ్బా రమణి, అలా మాట్లాడి నన్ను చంపకు, నువ్వు చావద్దు. నాకు చావాలని లేదండి, కానీ జాతకం ప్రకారం నేను సుమంగళగానే పోతానంట. నా కర్మండి. రమణి, సరదాగా ఈ ఆదివారం మన ఇద్దరం కలిసి బయటికెళ్తే బాగుంటుందిగా. ఏమండి? ఏంటండి? అయ్యో, నేను బతికుండగానే మీకు అన్ని నేర్పిద్దాం అనుకుంటుంటే మన ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం అంటారేంటండి? పాపం, మన ఇద్దరం కలిసి బయటికి వెళ్తే ఇంట్లో ఉన్న గీతకి ప్రభుకి అన్నం ఎవరు పెడతారండి? ఏమండి? ఏంటండి? మీకు ఎన్నిసార్లు చెప్పానండి ముందు కూర వేసిన తర్వాత అన్నం వేయమని? నేను చచ్చిపోతే మీరు ఎలా బతుకుతారండి? ముందు అన్నం పెట్టి తర్వాత కూరేస్తే ఏమవుతుంది పిన్ని? తప్పమ్మా, జాతకం బాధపడిపోతుంది, శాస్త్రాలు కన్నీరు కారుస్తాయి. రమణి, నువ్వు కూడా కూర్చో, నీకు కూడా వడ్డిస్తా. ఏమండి? ఏంటండి? తప్పండి. దేనికి? భర్త తినక ముందే భార్య తింటే కళ్ళు పోతాయండి. ఉండండి, నేను దేవుడి ముందు దీపం వెలిగించొస్తాను. ఏమిటో, నేను చచ్చిపోతే మీరు ఎలా బతుకుతారో ఏమిటో, నాకు అదే దిగులుగా ఉంది. అబ్బబ్బబ్బబ్బా, దీని చాదస్తంతో చచ్చిపోతున్నాం అనుకోండి. ప్రభు, నీ జాబ్ విషయం ఏమైంది? 2 నెలలు పోస్ట్ పోన్ అయింది బాబాయ్. 2 నెలల? పోనీ ఓ పని చేస్తావా? నా ఫ్రెండ్ ఒకడు రిసార్ట్ ఒకటి లీజు తీసుకున్నాడు, దానికి సూపర్వైజర్ కావాలని అడిగాడు. ఓకే ప్రభు, రేపే డ్యూటీలో జాయిన్ కావాలి. థ్యాంక్ యూ సార్. ఒరే నర్సింగ్, నాకు తెలియదు, శాస్త్రికి చెప్పు. ఒరేయ్, నేను నిద్ర లేచానని శాస్త్రితో చెప్పు. విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతగృద్భూత వృద్భావో భూతాత్మా భూత భావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహ వపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వశర్వ శివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరః స్వయం భూష్యంభురాదిత్యః Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. గౌరీ, నాకు తెలియక అడుగుతాను, మొన్ననే కదా మేము వచ్చినప్పుడు బర్త్డే చేసుకున్నావు, మళ్ళీ ఈరోజు? రౌడీలో ఎప్పుడు చేస్తామో మనకే తెలీదు.
నిద్ర లేచిన ప్రతిరోజు నేను పుట్టినరోజు చేసుకుంటాను. ఎవ్రీడే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాను. ఓకే, హ్యాపీ బర్త్డే టు యూ. గౌరీ, నువ్వు చెప్పినట్టే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. నువ్వు చెప్పినట్టే పోస్ట్ మార్టం రిపోర్ట్ రెడీ చేయించాను. ఈ కేసుకు సంబంధించి నేను జూనియర్ ఆర్టిస్ట్నే. ఆర్టిస్ట్ అంటే గుర్తొచ్చింది. గౌరీ, నీ డ్రీమ్ గర్ల్ ఏమంటుంది? అవును గౌరీ, మ్యారేజ్ పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? త్వరలోనే. గౌరీ, నువ్వు అను, త్రిషకి నీకు రేపే లీగల్గా పెళ్లి జరిపించేస్తాను. గౌరీ, నువ్వేమనుకోకపోతే ఒక విషయం అడుగుతాను. ఏంటది? త్రిషకి నువ్వంటే ఇష్టం లేదని. గౌరీ, త్రిష, వీఆర్ బోర్న్ ఫర్ ఈచ్ అదర్, వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అండర్స్టాండ్? ఓకే ఓకే, నా బిజినెస్ చూసుకోవాల్సిన టైం అయింది. మీరు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. అన్నట్టు మీ ముగ్గురికి ఒక స్పెషల్ గిఫ్ట్. అదేంటో తెలుసా? సిటీ అవుట్స్కర్ట్స్లో మీకు తలా ఒక్కొక్క ఎకరం పొలాన్ని ప్రజెంట్ చేస్తున్నాను. ఏంటి, పొలం మాకెందుకు అనుకుంటున్నారా? మై డియర్ త్రిమూర్తులు, హైకమాండ్ ల్యాబ్ నుంచి ఇప్పుడే వచ్చిన కన్ఫర్మ్డ్ న్యూస్. జర్మనీకి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి 100 ఎకరాల స్థలాన్ని గ్రాంట్ చేసింది మన గవర్నమెంట్. ఆ 100 ఎకరాల చుట్టూ ఉన్న 1000 ఎకరాలు మన సీఎం, హెచ్ఎం వాళ్ళ బంధువులు మొత్తం కొనేశారు. వాళ్లతో పాటు నేను కూడా ఒక 100 ఎకరాలు కొన్నాను. మనం కొన్నది 5 లక్షలు. రేపు న్యూస్ బయటికి రాగానే ఒక్కొక్క ఎకరం 5 కోట్లు అవుతుంది. అక్క, ఎవరతను? నేనెవరో తెలీదు. అది షూటింగ్ అని తెలీదు. నేరుగా వచ్చి నా చెంప పగలగొట్టాడంటే అతను సామాన్యుడు కాదు. త్రిష, ఎందుకు వాడి గురించి అంతగా ఆలోచిస్తున్నావు? తెలీదక్క, ఎందుకో తెలీదు. అతనే గుర్తొస్తున్నాడు. వాడి టైం బావుండి పొద్దున్న తప్పించుకున్నాడు. లేకపోతే నీ మీద చెయ్యి వేసినందుకు వాణ్ణి ముక్కలు ముక్కలు చేసుండేవాడు. ఈ విషయం గౌరీశంకర్కి తెలుసుంటే. మల్లిక, ఆ గౌరీగాడి టాపిక్ తీసుకురావద్దు. ఐ హేట్ హిమ్. ఎవడు వాడు? నా త్రిష మీద చెయ్యేసిన ఆ నీచకమైన కుత్తెగాడెవడు? గౌరీ, వాడెవడో ముక్కు మొహం తెలియని వాడి గురించి నువ్వింత సీరియస్ అవడం ఏం బాలేదు. Shut up your bloody mouth. త్రిష, నా త్రిష ఎక్కడుంది? ఎక్కడ? ఇంట్లో. అయితే పద. గౌరీ, జరిగింది చాలా చిన్న విషయం. పాపం వాడెవడో అది షూటింగ్ అని తెలియక ఆవేశపడ్డాడు. ఆ సమయంలో ఎవరున్నా అలాగే చేసుండేవాళ్లేమో. మల్లిక, సమర్థించొద్దు. నా త్రిష మీద చెయ్యేసినోడు ఎక్కడున్నా వాడిని వెతికి పట్టుకుంటా. ఏదేమైనా సరే వాడి గుండెలు చీల్చి రక్తం తాగుతాను.
కెమెరా రెడీయా? స్క్రిప్ట్ ఏది? త్రిష రెడీయా? రెడీ సార్. మల్లిక, త్రిష, నా కాబోయే భార్యవి ఇలా అర్ధనగ్నంగా అందరి ముందు సిగ్గుగా లేదు? పిచ్చి పిచ్చిగా వాగద్దు. ఏయ్, ఏంటే మర్యాదగా చెప్తుంటే పోజు కొడుతున్నావు? వదులు. హెల్ప్ మీ ప్లీజ్. ఏయ్, పారిపో, వెంటనే ఇక్కడి నుంచి పారిపో. ప్రభు, గౌరీశంకర్ని కొట్టి ఇంత కూలుగా ఎలా ఉండగలుగుతున్నావు? పారిపో, వాడొచ్చి నిన్ను చంపేక ముందే పారిపో. వాడిని కొట్టింది నేను, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? నువ్వు కొట్టింది గౌరీశంకర్ని, అతను సామాన్యుడి కాదు. ప్రభు, నీకు దండం పెడతా. ఇక్కడ మర్డర్లు జరిగి నా రిసార్ట్స్ క్లోజ్ చేసుకునే పరిస్థితి రానివ్వద్దు. ప్లీజ్ వెళ్ళిపో, త్వరగా పారిపో. శాస్త్రి, గౌరీశంకర్ ఎక్కడా? లోపల ఉన్నాడు. పిలవాలంటే ధైర్యం సరిపోవట్లేదు. నర్సింగ్, నాకు తెలియదు, శాస్త్రిని అడుగు. శాస్త్రి, ఒక్కసారి గౌరీశంకర్ని బయటికి రమ్మను. ఐఎమ్ సారీ. ఓకే, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నేను కూడా వస్తాను. ముగ్గురం వెళ్దాం. గౌరీ, ఇంత చిన్న విషయానికి నువ్వు ఇలా డీలా పడిపోవడం అది కాదు గౌరీ. వాడెవడో చెప్పు. సిటీలో వాడెక్కడున్నా పట్టుకొచ్చి నీ కళ్ళ ముందే ఎన్కౌంటర్ చేస్తాను. గౌరీ, నీ పేరు చెప్తే సిటీ మొత్తం గజగజ వణికిపోతుంది. అలాంటి నువ్వు ఇప్పుడిలా చేతులు ముడుచు కూర్చుంటే మీ వాళ్ళ ముందు చిన్నతనంగా ఉండదు? ఒకసారి ఆలోచించు. నువ్వేమీ వర్రీ కావద్దు బ్రదర్. నువ్వెవరో తెలియక వాడు ఆవేశపడ్డాడు, నిన్ను పొరపాటున దెబ్బతీశాడు. నువ్వెవరో తెలిసిన తర్వాత ప్యాంటు తడుపుకుని ఉంటాడు. గౌరీ, వాడి సంగతి మేం చూసుకుంటాం. ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్న 511 సెక్షన్లలో ఎన్ని వీలైతే అన్నీ ఉపయోగిద్దాం. రోజుకో సెక్షన్ కింద కేసు బుక్ చేద్దాం. బతికున్నంత కాలం వాడు కోర్టుల చుట్టూ తిరిగేలా చేద్దాం. అవుట్! గెట్ అవుట్! గెట్ అవుట్! గౌరీ, లీవ్ మీ అలోన్. గౌరీ, ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. ఒక్కసారి అన్నను గుర్తు తెచ్చుకో. అన్న, పులిలా బతకమని చెప్పిన అన్న.
అన్న వస్తున్నాడు. అన్నా బాగున్నావన్నా? శ్రీరామ్, పనికిరాని మాటలతో టైం వేస్ట్ చేసే వేస్ట్ గాళ్ళంటే నాకు అసహ్యం. గౌరీ, తన్నులు తినద్దు, తల తీసుకురమ్మని చెప్పానా లేదా? ఎవడ్రా నీ ఒంటి మీద చెయ్యేసి ఇంకా బతుకున్నవాడు? ఎవడ్రా? ఎవరో తెలియదన్నా, వాడి కోసం మన వాళ్ళు వెతుకుతున్నారు. ఎక్కడ్రా? బారుల్లోనా, సినిమా హాళ్లలోనా? శాస్త్రి, ఏదైనా స్పాట్లో జరిగిపోవాలి. ఎవడో అనామకుడు 10 మంది తిరిగే పబ్లిక్ ప్లేస్లో మన గౌరీ శంకర్ మీద అటాక్ చేశాడంటే మీరంతా సిగ్గుపడాలి. నేనెప్పుడు ఒక్కటే చెప్తాను, జింక బతకాలంటే ఫాస్ట్గా పరిగెత్తాలి, లేకపోతే పులికి ఆహారమైపోద్ది. పులి బతకాలంటే ఇంకా ఫాస్ట్గా పరిగెత్తాలి, లేకపోతే జింక తప్పించుకుపోతుంది. శాస్త్రి, నర్సింగ్ నాకు తెలియదు, శాస్త్రిని అడుగు. సరేరా. శాస్త్రి, అన్నా ఆ అమ్మాయి పేరేంట్రా? త్రిష అన్నా. ఆ త్రిష ఎక్కడుందో వెతకండి. మన గౌరీ ప్రేమిస్తున్న ఆ అమ్మాయి కళ్ళ ముందే వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరకండి. వద్దు, వాణ్ణి నేనే నరుకుతా. అంగుళం అంగుళం, పీసులు పీసులుగా నరుకుతా. గౌరీ, మాటల్లో కాదు, చేతల్లో చూపించు. వాడు నిన్ను కొట్టి 4 గంటలవుతోంది. ఫోర్ అవర్స్. సిటీ వదిలి పారిపోవడానికి 4 గంటలు చాలా ఎక్కువ టైం. అన్నట్టు ప్రభు రిసార్ట్స్ నుంచి నీకు ఫోన్ చేశాడా? ఆ, సరేనమ్మా. యాండి, ఏంటండి? ఓ మీరు ఇక్కడున్నారా? మీకోసం పెరట్లో, బాత్రూంలో, బెడ్రూమ్లో అన్నిట్లో వెతికి వస్తున్నానండి. ఎందుకండి? అయ్యో, ఎందుకు అని అడుగుతారేంటండి? నేను చచ్చిపోతే మీరు ఎలా బతుకుతారండి? అందుకే నేను బతుకుండగానే మీకు అన్ని పనులు నేర్పించి చచ్చిపోదాం అనుకుంటుంటే మేడపైన ఆరేసిన బట్టలు ఎవరు తీసుకొస్తారండి? పిన్ని, ఆ బట్టలు నేను తీసుకొస్తానులే. అయ్యో, తప్పమ్మా, శాస్త్రాలు ఒప్పుకోవు. మ్మ్. ఎవరైతే ఉతికి ఆరేశారో ఆ? వాళ్లే ఆ బట్టలు తీసుకురావాలి. యాండి, పైన వర్షం పడేటట్టుందండి. ఉతికిన బట్టలు వర్షంలో తడిస్తే వాసన వస్తాయండి. నేను చచ్చిపోతే మీరు ఎలా బతుకుతారండి? రమణి, నన్ను చంపద్దు. అడుగడుగునా నువ్వు చావద్దు. మేడ మీదకి వెళ్ళి బట్టలు తీసుకురావాలి. మేడ మీద ఆరేసిన బట్టల్ని మడతేసి మరీ తీసుకొస్తాను, సరేనా? యాండి, మళ్ళీ ఏంటండి? పైన ఆరేసిన బట్టలు పైన మడత పెట్టకూడదండి, మరి? ఇంట్లోకి తీసుకొచ్చి మడత పెట్టాలి. నేను చచ్చిపోతే అయ్యో, ఉన్నట్టుండి మాయమైపోయాడేంటి? అమ్మాయి గీత, ప్రభుని తొందరగా పెళ్లి చేసుకోమ్మా. నేను బతికుండగానే ఆ అబ్బాయి కూడా అన్ని పనులు నేర్పించి చచ్చిపోతాను. వామ్మో, పాపం ప్రభు, వాన్నల బతకని తల్లి. హలో, నేను మల్లికని. మేడం అచ్చుకి తెలిసిందా? తెలియలేదా? ఓ ఓకే, డీటెయిల్స్ తెలిస్తే
వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పండి. ఏయ్ మల్లిక, ఆ? ఏయ్ ఎక్కడే అది? త్రిష ఎక్కడుంది? గౌరీ, తెలీదు గౌరీ. నేను కూడా త్రిష కోసమే వెయిట్ చేస్తున్నాను. నీకు తెలియకుండా అదెక్కడికి వెళ్తుంది? గౌరీ, నా అనుమానం నిజమైతే వాడితో పాటే వెళ్ళిపోయి ఉంటుంది. మల్లిక, వాడితో పాటే అంటే గౌరీని కొట్టిన వాడితోనే వెళ్ళిపోయిందని అనుమానమా? అవును గౌరీ, ఈరోజు నిన్ను కొట్టింది, మొన్న త్రిషాని కొట్టింది ఒక్కడే. వాట్? మొన్న త్రిషాను కొట్టిన వాడి ఈరోజు అంత ధైర్యంగా షూటింగ్ దగ్గరికి ఎలా వచ్చాడు? చెప్పవే. అదే నాకు అర్థం కావట్లేదు. గౌరీ, నువ్వు కోపాన్నంటే ఇంకో విషయం చెప్తాను. ఏంటది? త్రిష వాడిని ఇష్టపడుతుంది. ఈరోజు గౌరిని కొట్టినవాడు మొన్న త్రిష మీద చెయ్యి చేసుకున్నవాడు ఒక్కడే అన్నమాట. గౌరీ, నిన్ను కొట్టినవాణ్ణి చాలామంది చూశారు, కానీ వాడి పేరేంటో వాడెక్కడుంటాడో ఎవ్వరికీ తెలీదు. ఆడది ఏడిస్తే 1000 కారణాలు, కానీ మగాడేడిస్తే దానికి ఆడదే కారణం. మనం చేస్తున్న పనులకి ప్రేమ, పెళ్ళి, పిల్లలు, సెంటిమెంట్లు పనికిరావు. ప్రతి మగవాడి అపజయం వెనుక నవ్వుతూ నిలబడ్డ ఆడది ఉంటుందని నీకు చాలాసార్లు చెప్పాను. నువ్వు త్రిషని మర్చిపోవాలి. ఇప్పటికే లేట్ చేశావు. వాణ్ణి చంపడానికి చాలా ఆలస్యం చేశావు. పులి బతకాలంటే ఫాస్ట్గా పరిగెత్తాలి, లేకపోతే జింక తప్పించుకుపోద్ది. జింక బతకాలంటే ఇంకా ఫాస్ట్గా పరిగెత్తాలి, లేకపోతే పులికి ఆహారమైపోద్ది. జింకలా పారిపోవద్దు, పులిలా పరిగెత్తు. వాడెక్కడున్నా వెతికి పట్టు. మల్లిక, ఆ త్రిషాకి తెలిసిన వాళ్ళందర్నీ ఫోన్లో కాంటాక్ట్ చెయ్యి. మనకి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశానన్నా, కానీ త్రిష ఎక్కడుందో ఎవ్వరికీ తెలీదు. వాడెక్కడున్నాడో తెలుసుకోవాలంటే ఒక్కటే మార్గం కనిపిస్తోంది. పొద్దున్న షూటింగ్ జరిగిన ఆ రిసార్ట్ ఓనర్ ½ అన్ అవర్లో ఇక్కడుండాలి. యాండి, ఏంటండి? టైం 10 అవుతుందండి, ఇంకా ప్రభు ఇంటికి రాలేదేమిటండి? నేను కూడా ప్రభు గురించి ఆలోచిస్తున్నాను రమణి. అయ్యో, మీరెంత పిచ్చివాళ్ళండి. నేను చచ్చిపోతే మీరు ఎలా బతుకుతారండి? అందుకే నేను బతుకుండగానే మీకు అన్ని పనులు నేర్పించి చచ్చిపోదాం అనుకుంటుంటే ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఎలాగండి? ఏం చేయమంటావు పిన్ని? ప్రభు కోసం బాబాయ్ గారు వెళ్ళి వెతకాలా? అయ్యో నా పిచ్చి తల్లి, ఎక్కడికో వెళ్ళి వెతకాల్సినంత అవసరం లేదమ్మా. ఇక్కడే ఉండి ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా. యాండి, అర్థమైంది రమణి. ప్రభుకు పని ఇప్పించింది నేనే కదా. నా ఫ్రెండ్ ఆ రిసార్ట్ ఓనర్ ఆంజనేయ ప్రసాద్కి ఫోన్ చేసి కనుక్కుంటాను. ఆ పని చెయ్యండి. ఏమిటో నేను చెప్తే గానీ మీ బుర్ర పనిచేసేటట్టు కనిపించడం లేదు. అందుకే నేను బతుకుండగానే మీకు అన్ని పనులు అన్నీ నేర్పిస్తున్నావు కదే. కాసేపు నువ్వు నోరు మూసుకుంటే. యాండి, ఎంత మాట అన్నారండి. సుమంగళగానే పోతానని జాతకంలో రాసింది కదండి, అందుకే. తప్పైపోయింది రమణి, నోరు జారాను, నన్ను క్షమించు. తప్పండి తప్పండి, మీరు నా భర్త అండి, నేను మీ భార్యనండి. నేను మిమ్మల్ని క్షమించకూడదండి, శాస్త్రాలు ఒప్పుకోవండి. అంతేగా రమణి, నన్ను ఒకసారి ఫోన్ చేయమంటావా? అర్జెంటుగా ఫోన్ చేయండి. లైన్ కలపండి.
స్విచ్ ఆఫ్ చేసింది. ఏమండి స్విచ్ ఆఫ్ చేసిందా అండి? సెల్ ఫోన్ కొనుక్కుని స్విచ్ ఆఫ్ చేసుకోవడం ఏమిటండి? నేను చచ్చిపోతే మీరు ఎలా బతుకుతారండి? ఆకలేస్తుంది, అన్నం పెట్టండి. పద పెడతా. నీ పేరేంట్రా? ప్రసాదు, ఆంజనేయ ప్రసాదు. వాడి పేరు? ప్రభు. ప్రభు పేరు బావుంది. వాడెక్కడుంటాడురా? తెలీదు. తెలియకుండానే పనిలో పెట్టుకున్నావంట. రేయ్, అడ్రస్ లేనోన్ని పనిలో ఎలా పెట్టుకున్నావురా? రికమెండ్ చేశాడన్నా. ఎవర్రా నీ ఫ్రెండ్? ఏజీ ఆఫీసులో గెజిటెడ్ ఆఫీసర్. ప్రభుని రికమెండ్ చేసిన సుబ్రహ్మణ్యం గారి అడ్రస్ నీకు తెలుసా? ఏమండి నేను చచ్చిపోతే మీరు ఎలా బతుకుతారండి? అందుకే నేను బతుకుండగానే మీకు అన్ని పనులు నేర్పించి చచ్చిపోదాం అనుకుంటుంటే ఆ గిన్నెలు ఇంకా ఆ డైనింగ్ టేబుల్ మీదే ఉంచారేమిటండి? రమణి, కాసేపు చూద్దాం. ప్రభు వచ్చాక ఆ గిన్నెలు తీసేద్దాం. అయ్యో సుబ్రహ్మణ్యం గారు, ప్రభు కోసం ఒక గిన్నెలో కాస్త అన్నం కాసిన చపాతీలు తీసి పక్కన పెట్టొచ్చండి. మిగిలిన గిన్నెలన్నీ ఆ సింక్లో వేసి నీళ్లు పోయాలండి. లేకపోతే ఎండిపోతాయి కదండి. పాపం రేపు పొద్దున అవన్నీ తోమాలంటే కష్టం అవుతుంది కదండి. నేను చచ్చిపోతే మీరు ఎలా బతుకుతారండి? అందుకే మీకు అన్ని పనులు నేర్పించి అన్ని పనులు నాకు చచ్చిపోదాం. నేర్పుతున్నావుగా. ఇప్పుడు ఏంటి? ఆ టేబుల్ మీద గిన్నెలు తీసుకెళ్లి సింక్ లో పడేయాలి, అంతేగా? బాబాయ్, ప్రభు వచ్చినట్టున్నాడు. ఎవరు మీరు? ఏం కావాలి? నా పేరు గౌరీ శంకర్. నాకు ప్రభు కావాలి. ఎంతసేపు ఇలా? వెళ్దాం పదా. ఎక్కడికి? నువ్వు మీ ఇంటికి, నేను మా ఇంటికి. వద్దు. గౌరీ శంకర్ సామాన్యుడు కాదు. మీ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర వాడి మనుషుల్ని పెట్టాడు. నువ్వు కనపడితే చంపేస్తారు. వాడు చంపేది నన్నే కదా. వెళ్దాం పదా. నీకు చావంటే భయం లేదా? నీ పేరేంటి? ప్రభు. ప్రభు, గౌరీ శంకర్ గురించి నీకు తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం లేదా? వాడిని తలుచుకుంటే జాలేస్తుంది. ప్రతి నిమిషం చస్తూ బ్రతికే రౌడీలంటే నాకు జాలి. ప్రభు, గౌరీ శంకర్ని దెబ్బ కొట్టి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావంటే నేను అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. కానీ గౌరీ శంకర్ నేనేం చేస్తాడో అని తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఒకే విషయాన్ని రిపీట్ చేసేవాళ్ళంటే నాకు నచ్చదు. త్రిష, పొద్దున్నుంచి నువ్వు చెప్పినట్టు నేను విన్నాను. ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. పద. ఎక్కడికి? మురళి అన్నా, దెబ్బతిన్నోడెప్పుడు ఆవేశంలో ఉంటాడు. తనని దెబ్బతీసినోణ్ణి చంపాలని కోపంలో వెనక ముందు ఆలోచించకుండానే ఏదేదో చేస్తుంటాడు. అన్నా, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పింది మన గౌరీ గురించి. ప్రభు కోసం వెళ్ళిన మనోడు ఏం చేస్తాడో తెలియదు. అక్కడ ప్రభుగాడుంటే కథం చేసి రావాలి, లేకుంటే కాముగా తిరిగి రావాలి. అనవసరపు సీన్ క్రియేట్ చేసి కనిపించిన వాళ్ళందర్నీ చంపాడనుకో, ఆ ప్రభుగాడు మన కళ్ళకి కనిపించనంత దూరంగా పారిపోతాడు. ఆ తర్వాత వాణ్ణి పట్టుకోవడం చాలా కష్టం. ఇప్పుడు ఏం చేయమంటావన్నా?
యూనిఫామ్ తీసేసి లంగా కట్టు. అన్నా టోపీ తీసేసి తలపాగా చుట్టుకో. ఏం పోలీసోడివయ్యా? అన్నీ నేనే చెప్తే ఇంక నువ్వెందుకు? క్షమించన్నా, మీ ముందు నిలబడితే నాకు సొంత ఆలోచనలు రావన్నా. సరే, ఆ సుబ్రహ్మణ్యం గాడింటికెళ్ళు. మన గౌరీశంకర్ని జాగ్రత్తగా చూసుకో. నువ్వు వెళ్ళేటప్పుడు ఆ శ్రీరామ్ని దాస్ని లోపలికి రమ్మని చెప్పు. అలాగే అన్నా. నాకు ప్రభు కావాలి. యాండి పాప మా అబ్బాయి ఇందాకటి నుంచి నాకు ప్రభు కావాలంటుంటే మీరేం చెప్పరేమిటండి? అందుకే నేను బతుకుండగానే మీకు అన్ని పనులు నేర్పించి చచ్చిపోదాం అనుకుంటుంటే ఆ అబ్బాయికి సమాధానం చెప్పరేమిటండి? రమణి, నేను చెప్తా. గౌరీశంకర్ గారితో నేను మాట్లాడతా. సుబ్రహ్మణ్యం, సహనానికి కూడా ఓ హద్దుంటుంది. మా గౌరీశంకర్ సహనాన్ని పరీక్షించొద్దు. ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. మేం కూడా ప్రభు గురించే వెయిట్ చేస్తున్నాం. పొద్దున వెళ్ళాడు, ఇంతవరకు ఇంటికి రాలేదు. ఏయ్, అరగంట హాఫ్ ఎన్ అవర్లో ప్రభుగాడు ఇక్కడ ఉండాలి. ఎలా కబురు చేస్తావో, ఎవరికి ఫోన్ చేస్తావో నాకు తెలీదు. అరగంటలో ప్రభుగాడు ఇక్కడ ఉండాలి. నర్సింగ్, శాస్త్రి, వీళ్ళని రూములో పెట్టి లాక్ చేయండి. ఎవరు నోరు తెరిచినా సరే ఖతం చేయండి. పద. ఎక్కడికెళ్ళావు త్రిష? పొద్దున్నుంచి టెన్షన్తో చచ్చిపోతున్నాను. గౌరీ, అన్నా నేను చాలా ఊహించుకున్నాం. ఇక్కడ నువ్వు ఏదేదో చేసుంటావు అనుకున్నాను. ప్రభుగాడు రాలేదా? వాడి కోసమే వెయిటింగ్. నో, సంథింగ్ ఈజ్ రాంగ్. నర్సింగ్, ఇంట్లో ఎవరు లేరేంటి? నాకు తెలియదు, శాస్త్రిని అడుగు. ఇంటి ఓనరు, ఆయన భార్య, పేయింగ్ గెస్ట్ గీత ఉన్నారు. కాలింగ్ బెల్ విని ప్రభు వచ్చాడనుకున్నాం. వాళ్ళని లోపల గదిలో పెట్టి ప్రభు కోసం తలుపు తీశాం. ఇంకా నయం, తలుపు తీయగానే షూట్ చేయలేదు. స్పాట్లో చచ్చుండేవాణ్ణి. పేయింగ్ గెస్ట్ గీత, అది ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కున్నావా? లేదు. కనుక్కుందాం. ఖచ్చితంగా అది కర్నూలు నుంచే వచ్చుంటుంది. ప్రభుగాడిని కర్నూలు నుంచి ఇదే పిలిపించుంటుంది. దీన్ని ఇంటరాగేట్ చేస్తే ప్రభుగాడు ఎక్కడున్నాడో తెలుస్తుంది. ప్రభు, ఇప్పటి వరకు మా త్రిషాకి తోడుగా ఉన్నందుకు థ్యాంక్స్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మల్లిక, అక్క, ప్రభు ఇక్కడే ఉంటాడు. త్రిష, వద్దమ్మా. గౌరీశంకర్ ఒంటి మీద దెబ్బ పడిందని తెలిసి సిటీలోని రౌడీలందరూ ఎలర్ట్ అయ్యారు. అన్న కూడా తిరిగొచ్చాడు. వాట్? అన్నొచ్చాడా? అన్నా? వాడెవడు? గౌరీశంకర్ లాంటి 100 మందిని చిటికన వేలుతో శాసించిన ఏకైక వ్యక్తి అన్న. సో వాట్? వాడి గురించి ఇప్పుడు మాట్లాడడం అవసరమా?
అక్క, అన్న గురించి గౌరీ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆకలేస్తుంది. వంట చేసావా? లేదు త్రిష, నువ్వెక్కడికి వెళ్ళావో ఏమైపోయావో అన్న టెన్షన్తో పొద్దుట్నుంచి నేను కూడా ఏమీ తినలేదు. ఇక్కడికి దగ్గరలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది. నేను వెళ్ళి ఫుడ్ తీసుకొస్తాను. త్రిష, నేను వెళ్తాను. ఎక్కడికి? మా ఇంటికి. వద్దు ప్రభు, ఈ టైంలో నువ్వు బయటికి వెళ్ళొద్దు. అది కా త్రిష. ప్లీజ్, ఇప్పుడేమీ మాట్లాడొద్దు. భోంచేశాక ఆలోచిద్దాం. అనవసరపు ఆలోచనలతో టైం వేస్ట్ చేసుకోవటం మంచిది కాదు గౌరీ. అవును గౌరీ, వీళ్ళని గదిలో పెట్టి తలుపేసావనుకున్నావే కానీ ఆ గదికి ఇంకో తలుపు ఉంటుందని ఊహించలేకపోయావు. గడిచిపోతున్న ప్రతి నిమిషం మనకి మన శత్రువుకి మధ్య దూరాన్ని పెంచేస్తుంది. నర్సింగ్, నాకు తెలియదు, శాస్త్రికి చెప్పు. ఛీ! గౌరీ, గౌరీ, ఇప్పుడేం చేద్దాం? హలో గౌరీ, నేను మల్లికని. మల్లికా, చెప్పు. ప్రభు, త్రిష వచ్చారు. ప్రభు, త్రిష ఎక్కడున్నారు? ప్రభు, త్రిష ఇప్పుడు ఎక్కడున్నారు? ఓకే, ఆ ప్రభుగాడు సూర్యోదయం చూడకూడదు. రాత్రికి రాత్రి ఫినిష్ చేయండి. ఆల్ రైట్. ప్రభు త్రిషతో కలిసి వాళ్ళింటికెళ్ళాడంట. ప్రభు వాళ్ళింటికా? కాదు, త్రిష వాళ్ళింటికి. ప్రభు, ఏంటలా చూస్తున్నావు? నిన్నే ప్రభు, ఏంటలా చూస్తున్నావు? కదిలా ఉంటే కాల్ చేస్తాను. వాట్? ఆ ప్రభు మిమ్మల్ని అందరినీ కొట్టి పారిపోయాడా? ఈ విషయం చెప్పడానికి మీకు సిగ్గు లేదంట్రా? కమోష్! మాట్లాడొద్దు. రేపు సన్ రైజ్ అయ్యేలోపు వాడు ఖతమైపోవాలి. అన్నా, ఏమైందన్నా? ఆ ప్రభుగాడు సామాన్యుల్లా కనిపించటం లేదురా. మనోళ్లను కొట్టి త్రిషతో కలిసి పారిపోయాడంట. ఇప్పుడు ఏం చేద్దామన్నా? చూద్దాం, ఎవరు పులో ఎవరు జింకో. మనోళ్ళు వాణ్ణి చంపుతారో వాడి చేతుల్లో మనోళ్ళు చస్తారో చూద్దాం. రండి రండి రండి, లోపలికి వచ్చేయండి. ఏమండి, నేను చచ్చిపోతే మీరు ఎలా బతుకుతారండి? అందుకే నేను బతుకుండగానే మీకు అన్ని పనులు నేర్పించి చచ్చిపోదాం అనుకుంటుంటే
ఆఫ్టర్ ఆల్ ముగ్గురు రౌడీలు కొట్టలేకపోయారండి. మీరు తలుచుకుంటే వాళ్ళని చిత్తుగా కొట్టొచ్చు కదండి. రమణి, నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? ఏమండి ఎంత మాట అన్నారండి? మీ చేత నేను నోరు మూసుకో అని అనిపించుకున్నాక ఇంకా బతకడం వేస్ట్ అండి. రమణి ప్లీజ్, నీకు దండం పెడతా, ఆగు. భర్త భార్యకి దండం పెట్టకూడదండి, శాస్త్రాలు ఒప్పుకోవండి. నేను చచ్చిపోతే మీరు ఎలా బతుకుతారండి? ఏమండి అయ్యో, తప్పు చేశానా? వాడి బ్రతికేదో వాడి బ్రతుకుతుంటే అనవసరంగా ఇక్కడికి పిలిపించి తప్పు చేశానా? ఒరే ప్రభు, ఎక్కడున్నావురా? ఏం చేస్తున్నావురా? గౌరీ, ఈ వికారాబాద్ అడవుల్లో వాళ్ళు ఎటెళ్ళారో కనుక్కోవడం చాలా కష్టం. కష్టం అనే మాట మన డిక్షనరీలోనే లేదు. మనం నలుగురం తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం తలా ఒక్క దిక్కు వెళ్దాం. వాడు కనిపిస్తే చంపేద్దాం. గౌరీ, మనం నలుగురం కలిసినప్పుడు వాడిని ఏం చేయలేకపోయాం. అప్పుడు వాడి టైం బాగుంది. అన్ఎక్స్పెక్టెడ్గా అటాక్ చేశాడు. జాగ్రత్తగా వినండి. వాడి దగ్గర పిస్టల్ ఉంది. మనం నలుగురం కలిసి వెళ్తే వాడు ఏ చెట్టు చాటు నుంచైనా మనం చూడొచ్చు. అందుకే విడివిడిగా వెళ్దాం. ఒంటరిగా ఈ అడవుల్లో తిరగలేను. నర్సింగ్తో కలిసి వెళ్తాను గౌరీ. ఓకే. వాడు ఎప్పుడు కనిపించినా, ఎక్కడ కనిపించినా ఆ ప్రభుగాన్ని చంపేద్దాం, లేదా వాడి చేతులు మనం చేద్దాం. ప్రభు గౌరీ, ప్రభు గౌరీ. ఈ భూమి మీద ఇద్దరిలో ఒక్కడే మిగిలాలి. ఈ భూమి మీద ఇద్దరిలో ఒక్కడే మిగిలాలి. ప్రభు, 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 ఆకలేస్తుంది, ఆకలేస్తుంది ప్రభు. బ్రెడ్ ఆమ్లెట్ తినాలనిపిస్తుంది. వేడి వేడి ఇడ్లీ సాంబార్లో ముంచుకొని తినాలనిపిస్తుంది. అలాగా. కాసేపట్లో గౌరీశంకర్ వస్తాడు, వాడితో తెప్పిద్దాంలే. జోక్ కాదు ప్రభు, నిజంగా తినాలనిపిస్తుంది. 1 minute.
థ్యాంక్స్. ప్రభు, మనం ఎందుకు ఇలా అడవిలో తిరగాలి? అసలు మనం గౌరీ శంకర్కి ఎందుకు భయపడాలి? వెళ్దాం పద. ఎక్కడికి? నువ్వు మీ ఇంటికి, నేను మా ఇంటికి.
గౌరీశంకర్ మీ ఇంటి మీద అటాక్ చేసినప్పుడు తప్పించుకున్నాం. నా చేయి పట్టుకుని నువ్వు పరిగెడుతున్నప్పుడు నీతో పాటు నేను పరిగెట్టాను. దారిలో లారీ లిఫ్ట్ అడిగి ఎక్కావు. నీతో పాటు నేను ఎక్కాను. మధ్యలో అది ఆగిపోయింది. నడుచుకుంటూ ఇటు వచ్చాం.
వామ్మో! బాబు!